మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చేతిలో కొంచెం పైసలు సంపాదిస్తే చాలు వెంటనే దేవుడు ఏదో ఒక పని పెట్టేస్తాడు. అమ్మయ్యా ఈ మంత్ పైసలు 5,000 సేవ్ అయినాయి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసి పెట్టుకుంటే చాలు. బాబు దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నాడు. ఏదైనా ఖర్చు పెట్టిద్దాం. ఏమైంది ఆన్ అయితే లేదు. బ్యాటరీ ఖరాబ్ అయిందన్న, కొత్త బ్యాటరీ వేపియాలి. 2,000 అవుతుంది. 2,000 రే కొత్త ఫోన్ తీసుకున్నా, ఎట్లుంది? బాగుంది కానీ నీ పాత ఫోన్ ఏమైంది? పాతగా అయింది. అందుకే ఎట్లయినా 2 years అవుతుంది కదా అని చేంజ్ చేసిన. నేను నా ఫోన్ 5 years నుంచి యూజ్ చేస్తున్నారా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు. బాబు ఫోన్ 5 సంవత్సరాల నుంచి ఏ సమస్య రాలేదంట. ఏదైనా ఖర్చు పెట్టిద్దాం. ఏదైనా చూసి ఖర్చు పెట్టాలరా, అప్పుడేందుకు కొత్త ఫోన్. స్క్రీన్ పోయింది భయ్యా, 1,000 రూపాయలు అవుతుంది. 1,000 రూపాయల ఇప్పుడైనా ఫోన్ మార్చరా. కొత్త స్క్రీన్ వేయించి ఇంకో 4 సంవత్సరాలు వాడతా గానీ ఇంకో ఫోన్ మాత్రం కొనను. ఈ మధ్య వెళ్తే ఇంత బాగుంటుంది. ఒక్క సర్ది లేదు, తుమ్ము లేదు, ఫీవర్ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది రాక. తాగితే అంతే, ఏ రోగాలు రావు. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్లు కూడా పనికిరావు. బాబుకి ఆరోగ్యం మీద భయం లేకుండా పోయింది లక్ష్మి. కొంచెం భయం అనేది చూపించాలి. ఏం జరిగింది? రాత్రి ఫ్రెండ్స్ తో బాగా తాగి పలిగిపోయిన బాటిల్ గ్లాస్ మీద కాలు పెట్టిన, దిగింది లోపల. మంచి పని చేసినావులే. బిల్ 800 అయింది, కట్టేసెల్లు. 800? మమ్మీ ఈ మధ్య చుట్టాలు ఎవరు వస్తలేరేమే? ఏం దావతులు లేవా? బాబు చుట్టాలు ఎవరు వస్తలేరు అని బాధపడుతున్నాడు లక్ష్మి. ఎవరైనా చుట్టాలని ఇంటికి పంపిద్దాం. మేము వచ్చినాం లేరా, ఫీల్ అవ్వక ఇంకా. అరే అత్తమ్మా మీరా? ఇప్పుడే అనుకుంటున్నా నేను, చాలా రోజులు అయిందని. రండి రండి కూర్చోండి. అరే పోయి మటన్ తీసుకురాపోరా, చేద్దాం. పైసలు ఇవ్వాలి. సాయంత్రం డాడీ వచ్చినాక ఇస్తలేరా? నీ దగ్గర ఉంటే తీసుకురాపో. కొంచెం సేపు అయినాక నీ మరదలు కూడా వస్తుందంట. నేను తెస్తా మమ్మీ, నా దగ్గర ఉన్నాయి పైసలు. డాడీకి ఏం అడగకు పైసలు, నేను తెస్తా మటన్. అన్ని ఖర్చులు పోయి లాస్ట్కి 200 మిగిలినాయి. పైసలు ఉన్నప్పుడు దేవుడు ఖర్చు పెట్టిస్తాడని మనం అనుకుంటాం, కానీ మళ్ళీ మనకి ఏదైనా అర్జెంట్ పైసలు అవసరం ఉంటే మళ్ళీ దేవుడే మనకి దారి చూపిస్తాడు. ఫీవర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ బిల్ తో కలిపి 1,500 వేస్తాడు. అప్పుడే నాకేదో ఫ్రీలాన్స్ వర్క్ వల్ల క్లయింట్ 2,000 రూపీస్ పంపిస్తాడు. అది ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఎల్లుండి దావతుంది, అప్పటి వరకు పైసలు అరేంజ్ చేసుకోవాలి. అప్పుడే నాకు శాలరీ పడుతుంది, అవి ఇక్కడ సెట్ అయిపోతాయి. రే ట్రైన్ టికెట్స్ పైసలు పంపురా, అయిపోతున్నాయి, బుక్ చేయాలి. అప్పుడే నేను ఎప్పుడో పాత ప్యాంట్లో పెట్టిన 500 రూపీస్ కనిపిస్తే అవి ఇక్కడ సెట్ అయిపోతాయి. హే టీమ్, టుమారో క్రిస్మస్ సెలబ్రేషన్స్, గిఫ్ట్స్ రెడీ చేసుకోండి ఓకేనా? అప్పుడే ఒకడు 500 అప్పు తీసుకున్నాడు, రిటర్న్ ఇచ్చేస్తాడు. అవి ఇక్కడ సెట్ అయిపోతాయి. అయినా మన పైసలు ఇచ్చి మనం గిఫ్ట్ తీసుకోవడం ఏందో ఈ ఆఫీస్ ఆచారాలు. మామా ఒక 200 పంపురా, బీర్ తీసుకుంటా. హలో మామా, రే హలో. అన్నిటికి ఇచ్చేస్తాడు, ఇంకా అవసరం ఉన్న దానికి మాత్రమే ఇస్తాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో దేవుడు ఒక ఇంపార్టెంట్ రూల్ మెయింటైన్ చేస్తాడు. ఎక్కువ ఇచ్చి పాడు చేయడు, తక్కువ ఇచ్చి బాధ పెట్టాడు. అవసరం ఉన్నప్పుడు రైట్ టైంలో మనీ పంపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.